హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. ఈ రోజు మనం సమ్మర్ ఉత్సవ మేళా ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాం. ఈ సమ్మర్ హాలిడేస్ లో ది బెస్ట్ టైం పాస్ ప్లేస్ అండ్ కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ సమ్మర్ ఉత్సవ మేళానే. ఈ సమ్మర్ ఉత్సవ మేళాలో మినీ దుబాయ్, షాపింగ్, గేమ్స్, ఫుడ్ ఇలా చాలానే ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్ అయితే సూపర్ గా ఉంటుంది. నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గర ఈ సమ్మర్ ఉత్సవ మేళా ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ డైలీ 4 PM to 10 PM వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎంట్రీ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్ టికెట్ కౌంటర్. అబౌవ్ 3 years వాళ్ళకి మాత్రమే టికెట్ ఉంటుంది. టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఫుల్ రష్ గా ఉంటుంది. ఇక్కడ మనకి టికెట్స్ తీసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆన్లైన్ పేమెంట్ ఆర్ ఆఫ్లైన్ పేమెంట్. సమ్మర్ ఉత్సవ మేళాకి ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ పర్ హెడ్ 100 రూపీస్. ఓన్లీ అబౌవ్ 3 years వాళ్ళు మాత్రమే టికెట్స్ తీసుకోవాలి. ఈ సమ్మర్ ఉత్సవ మేళా ఎంట్రన్స్ మొత్తం ఫ్లైట్ థీమ్ లో పెట్టారు. ఇదంతా చూస్తుంటే మనం రియల్ గా ఫ్లైట్ చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి లోపలికైతే వెళ్దాం. ఎంట్రన్స్ అయితే చూడండి ఫుల్ రష్ గా ఉంది. ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి మాక్సిమం 15 to 30 minutes వరకు టైం పడుతుంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద క్యూ లైన్స్ అయితే ఉన్నాయి. అస్సలు ఖాళీగా లేదు, చాలా రష్ గా ఉంది. మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే మొత్తం చూడండి ఫ్లైట్ లోపల ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే సెటప్ చేశారు. ఇక్కడ నుంచి మనకి మినీ దుబాయ్ అయితే స్టార్ట్ అవుతుంది. నడిచేటప్పుడు కూడా చాలా స్లోగా నడవాలి. ఈ రోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, అస్సలు ఖాళీగా లేదు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తుంటే అసలు టైం కూడా తెలియదు. 15 to 20 minutes వరకు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లోపలైతే చూడండి మొత్తం ఎంత రష్ గా ఉందో. ఈ మినీ దుబాయ్ లో చాలా వరకు అన్ని హాలీవుడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరిగా ఇక్కడికి రావాల్సిందే. ఇది చూసారు కదా, అవతార్ మూవీలో మెయిన్ హీరో క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి జేక్ సుల్లీ. ఈ మినీ దుబాయ్ లో స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, ఏలియన్స్ ఇలా చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. ఈ మినీ దుబాయ్ లో ఉండే క్యారెక్టర్స్ అన్ని మోషన్ టైప్ లో పెట్టారు. ఈ లైటింగ్స్ మొత్తం చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఉండే క్యారెక్టర్స్ చుట్టూ మంచిగా డెకరేషన్ చేశారు. ఈ మినీ దుబాయ్కి వచ్చామంటే వేరే వరల్డ్ లోకి వచ్చినట్లు అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా అవతార్ మూవీలో ఉండే హీరోయిన్ నైటిరీ క్యారెక్టర్. అవతార్ మూవీ క్రెచర్ పక్కనే ప్రెడిటర్ క్రెచర్ ఉంది. ఇక్కడ ఉండే క్రెచర్స్ అన్ని చూస్తుంటే రియల్ గా చూస్తున్నట్లే అనిపిస్తుంది. అండ్ ఈ క్రెచర్స్ చుట్టూ లైటింగ్స్, డెకరేషన్ మొత్తం చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ చాలా డిఫరెంట్ క్రెచర్స్ అయితే ఉన్నాయి. ఈ క్రెచర్స్ నేమ్స్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఈ క్రెచర్ ట్రాన్స్ఫార్మర్. అండ్ దీని పక్కనే వేనమ్ మూవీలో క్రెచర్ కూడా ఉంది. అండ్ ఈ క్రెచర్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ థీమ్ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు సమ్మర్ ఉత్సవ మేళాలో ఉండే మినీ దుబాయ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మీరు ఇక్కడికి వచ్చారంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఉండే క్రచర్స్ అన్ని చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ క్రచర్స్ అన్నింటినీ మీరు ఏ మూవీలో చూసారు అండ్ వీటి నేమ్స్ కూడా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇవి ఏలియన్ క్రచర్స్. ఈ మినీ దుబాయ్ టోటల్ వ్యూ అండ్ బ్యాక్గ్రౌండ్ థీమ్ డెకరేషన్ అయితే చూడండి చాలా సూపర్ గా ఉంది. ఇవన్నీ చూస్తుంటే మనకి రియల్ గా చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఇప్పుడు సమ్మర్ కదా, సో కూలింగ్ ఎయిర్ వచ్చేటట్లు ఇక్కడ ఫ్యాన్స్ కూడా పెట్టారు. ఇంత క్రౌడ్ లో మినీ దుబాయ్ చుట్టూ చూసుకొని ఈ చల్లచల్లని ఎయిర్ దగ్గర వచ్చి నిల్చుంటే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ టెడ్డీ బేర్ చూడండి చాలా పెద్దగా ఉంది, మొత్తం ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు. ఇక్కడ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, సెల్ఫీస్ కానీ చాలా సూపర్ గా వస్తున్నాయి. అండ్ పక్కనే ఇంకొకటి స్పెట్స్ టైప్ లో ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు. ఇక్కడ కూడా ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ నుంచి సైడ్ మొత్తం అవతార్ మూవీ సెట్టింగే ఉంటుంది. ఇవన్నీ కూడా అవతార్ మూవీలో ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ అలా సెట్ చేశారు. మీరు మన ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి హార్ట్ షేప్ లో ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసి ఒక ఫ్రేమ్ అయితే పెట్టారు. ఈ ఫ్రేమ్ లో ఫొటోస్ అయితే సూపర్ గా ఉన్నాయి. చుట్టూ అవతార్ మూవీలో ఉండేటట్లు అయితే సెటప్ చేశారు. ఇక్కడ ఫొటోస్ అయితే సూపర్ గా వస్తున్నాయి. ఈ మినీ దుబాయ్ లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది, అదే బూర్జ్ ఖలీఫా. చూస్తున్నారు కదా బూర్జ్ ఖలీఫాని ఎంత పర్ఫెక్ట్ గా సెటప్ చేశారో. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే సూపర్ గా వస్తున్నాయి. అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నారు. మినీ దుబాయ్ చూడడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం అండర్ వాటర్ వరల్డ్ ఫిష్ టనల్ దగ్గరికి అయితే వచ్చాం. ఫిష్ టనల్ అయితే మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇక్కడ నుంచి మొత్తం ఆక్వేరియం టైప్ ఉంటుంది. ఈ ఫిష్ టనల్ లోపల నుంచి నడుస్తుంటే ఫీలింగ్ అయితే సూపర్ గా ఉంది. ఈ చిన్న ఫిషెస్ అయితే చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో.
ఇలాంటి ఫిషెస్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ ఫిష్ టనల్ కూడా చాలా పెద్దగా ఉంది. కిడ్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మినీ ఫిషెస్ అన్ని చూడండి చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ ఫిషెస్ అన్నింటికి అక్వేరియం లో ఫుడ్ కూడా వేశారు. వావ్, ఈ ఫిషెస్ అయితే చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ లో ఫిషెస్ ఉన్నాయి. చూస్తుంటే ఇంకా అలా చూడాలనిపిస్తుంది. అన్ని ఫిషెస్ కూడా అంత బాగున్నాయి. మీరు ఎప్పుడైనా అండర్ వాటర్ వరల్డ్ ఫిష్ టనల్ ని విజిట్ చేశారా? ఒకవేళ విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు వన్ టైం కూడా ఈ ఫిష్ టనల్ ని విజిట్ చేసి ఉండకపోతే కంపల్సరిగా ఈ సమ్మర్ లో సమ్మర్ ఉత్సవం మేళాకి వచ్చి ఈ ఫిష్ టనల్ ని విజిట్ చేయండి. సూపర్ గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. కిడ్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడతో మనకి చిన్న ఫిషెస్ అన్ని చూడడం కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి చాలా పెద్ద ఫిషెస్ అయితే వస్తాయి. ఇక్కడ ఉండే అన్ని ఫిషెస్ లో మనం ఒక 10% ఫిషెస్ ని కూడా ఎక్కడ చూసుండం. అన్ని డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. మీరు ఒకేసారి థౌజండ్స్ లో ఫిషెస్ ని చూడాలనుకుంటే కంపల్సరిగా సమ్మర్ లో ఈ సమ్మర్ ఉత్సవ మేళాలో ఉండే ఫిష్ టనల్ ని విజిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ గా ఉంటుంది. టోటల్ ఫిషెస్ అన్ని ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఈ ఫిష్ టనల్ లో ఉన్నాయి. నేను ఈ ఫిష్ టనల్ చూడడం ఫస్ట్ టైం. సో ఈ ఫిష్ టనల్ టోటల్ గా చూడగానే ఇన్ని ఫిషెస్ ఉంటాయా అని అనిపించింది. ఈ ఫిష్ టనల్ లోకి వాటర్ ఇలానే వస్తాయి. ఇక్కడ చూడండి ఈ ఫిషెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అందరూ ఈ ఫిష్ టనల్ లో ఫొటోస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత రష్ లో కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకుండా ఒక్కరు కూడా ముందుకి వెళ్ళడం లేదు. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ ఫిష్ టనల్ ఎంత సూపర్ గా ఉందో. మనం ఫిష్ టనల్ చివరికి వచ్చేసరికి చాలా పెద్ద ఫిషెస్ అయితే ఉంటాయి. ఈ ఫిషెస్ లో కూడా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడతో మనకి అండర్ వాటర్ వరల్డ్ ఫిష్ టనల్ కూడా చూడడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బయటకి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇవన్నీ అమ్యూజ్మెంట్ రైడ్స్, షాపింగ్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. మినీ దుబాయ్ అండ్ అండర్ వాటర్ వరల్డ్ ఫిష్ టనల్ నుంచి బయటకు వచ్చేస్తుంటే ఒక డిఫరెంట్ వరల్డ్ నుంచి బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది. మీకు ఈ డిఫరెంట్ వరల్డ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఇవన్నీ షాపింగ్ కి సంబంధించి స్టాల్స్ ఉంటాయి. ఈ స్టాల్ లో నైటీస్, నైట్ డ్రెస్సెస్, టాప్స్, లెగ్గిన్స్ ఉన్నాయి. అండర్ వాటర్ వరల్డ్ ఫిష్ టనల్ నుంచి బయటికి రాగానే పక్కనే మనకి మేకప్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఈ స్టాల్ లో ఆల్ కైండ్స్ ఆఫ్ బెడ్ షీట్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. పక్కన స్టాల్ లో చూడండి అన్ని నైట్ డ్రెస్సెస్, లెగ్గిన్స్, కుర్తాస్ అండ్ కుర్తీ సెట్స్ ఉన్నాయి. కుర్తీ సెట్స్ అన్ని 250 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. దీని పక్కనే కాస్మెటిక్స్ అండ్ ఫ్యాన్సీ యాక్సెసరీస్ స్టాల్ ఉంది. ఈ స్టాల్ లో మనకు అన్ని 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఇవన్నీ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ నెయిల్ పాలిషెస్ అయితే చూడండి ఇన్ని కలర్స్ నెయిల్ పాలిషెస్ ఒక్క దగ్గర మీరు ఎప్పుడైనా చూసారా? లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు డిఫరెంట్ షేడ్స్ లో నెయిల్ పాలిషెస్ ఉన్నాయి. ఈ స్టాల్ లో కలర్ఫుల్ కిడ్స్ క్యాప్స్ ఉన్నాయి. ఈ స్టాల్ పక్కనే మనకి ఇక్కడ లైవ్ లో కాటన్ క్యాండీ అండ్ పాప్కార్న్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ స్టాల్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఈ స్టాల్స్ లో బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ సెట్స్ ఉంటాయి. బ్యాంగిల్స్ లో మోడల్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. స్టార్టింగ్ ప్రైస్ 100 రూపీస్. ఇక్కడ చూడండి ఈ సెట్ మొత్తం 350 రూపీస్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక స్టాల్ ఉంది. ఈ స్టాల్ లో ఆర్గానిక్ కుల్ఫీ స్పెషల్. ఇలా మనం ముందుకు వెళ్తుంటే జైంట్ వీల్ అయితే చూడండి చాలా పెద్దగా ఉంది. ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. ఈ స్టాల్ లో అన్ని చాక్లెట్స్ అండ్ లాలీపాప్స్ ఉన్నాయి. లాలీపాప్స్ లో అయితే చాలా డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ టేస్ట్ లో ఉన్నాయి. అండ్ చాక్లెట్స్ కూడా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. చాక్లెట్స్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఈ స్టాల్ ని అసలు మిస్ అవ్వద్దు. ఈ స్టాల్ నేమ్ క్యాండీ ల్యాండ్ చాక్లెట్. ఈ స్టాల్ లో ఆల్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఉంటాయి. దీని పక్కనే మనకి ఇంకొక స్టాల్ ఉంది. ఈ స్టాల్ లో అన్ని చిప్స్, స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ స్టాల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపడ్స్ అండ్ స్నాక్స్ ఉంటాయి. ఈ స్టాల్ నేమ్ మైసూర్ నమ్కీన్ పంజాబీ పాపడ్. పక్కనే ఉండే స్టాల్ లో స్వీట్ ఐటమ్స్, పికిల్స్, బిర్యానీ స్పైసెస్ సేల్ చేస్తున్నారు. ఈ స్వీట్ ఐటమ్స్ పైన ఫుల్ గా కాజు అండ్ పిస్తా వేసి పెట్టారు. పక్కనే పికిల్స్ చూడండి చాలా డిఫరెంట్ పికిల్స్ ఉన్నాయి. అరోమా అయితే సూపర్ గా వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇవన్నీ బిర్యానీ స్పైసెస్, చిన్న చాక్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు గ్రామ్స్ అండ్ కిలోస్ లో సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని పక్కనే పింగాణి స్టాల్ ఉంది. ఈ స్టాల్ లో చూడండి పింగాణి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ స్టాల్ నేమ్ వచ్చేసి MMR హోమ్ నీడ్స్. ఇక్కడ కిచెన్ వేర్, ప్లాస్టిక్ వేర్స్ ఇలా అన్ని ఉంటాయి. ఇక్కడ ఏ వస్తువు అయినా సరే 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 100 కంటే అబౌవ్ ఉంటాయి. ఈ స్టాల్ కి పక్కనే చాక్లెట్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఈ ఫౌంటైన్ దగ్గర ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టాల్ పక్కనే భారత్ చిక్కీ లోనావాలా స్టాల్ కూడా ఉంటుంది. ఈ లోనావాలా స్టాల్ లో మనకి డిఫరెంట్ చిక్కీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఇవన్నీ బయట కిడ్స్ టాయ్స్ ఉన్నాయి. ఇలా ఈ స్టాల్ లోపలికి వెళ్తే లేడీస్ జ్యువెలరీ అండ్ మెన్స్ క్యాప్స్, వాచెస్, బ్రాస్లెట్స్ ఇలా చాలా ఉన్నాయి.
లోపల మొత్తం చూడండి ఫుల్ రష్ గా ఉంది. మనం ముందుకు నడవకపోయినా సరే ఒక దగ్గర నిల్చుంటే వాళ్ళే నెట్టుకుంటూ వెళ్ళిపోతారు, అంత రష్ గా ఉంది. ఈ స్టాల్ లో మొత్తం లేడీస్ వేర్ బ్యాగ్స్, జ్యువెలరీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇవన్నీ గేమ్ కి సంబంధించి స్టాల్స్ ఉంటాయి. ఈ గేమ్ నేమ్ వచ్చేసి గన్ షూట్. 50 రూపీస్ కి 5 షూట్స్ ఉంటాయి. దీని పక్కనే మనకి ఫిష్ స్పా కూడా ఉంది. ఈ ఫిష్ స్పా పర్ పర్సన్ కి 150 రూపీస్. ఈ ఎగ్జిబిషన్ లో చాలా డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. బయట ఎన్ని గేమ్స్ ఉన్నా సరే ఎగ్జిబిషన్స్ లో ఉండే గేమ్స్ చాలా స్పెషల్ కదా. పక్కనే రింగ్స్ గేమ్ కూడా ఉంది. అక్కడ రింగ్స్ వేస్తే ఇక్కడ ఉండే టాయ్స్ లో ఏదో ఒక టాయ్ ఇస్తారు. ఇక్కడ పక్కనే ఇంకొక గేమ్ ఉంది చూడండి. ఒకటే ఛాన్స్ లో 5 గ్లాసెస్ కూడా కింద పడాలి. అలా అయితే వీటిలో ఒక టాయ్ ఇస్తారు. ఈ టాయ్స్ అండ్ టెడ్డీ బేర్స్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. గేమింగ్ స్టాల్స్ నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక ఫుడ్ స్టాల్ అయితే కనిపిస్తుంది. ఈ స్టాల్స్ లో మిర్చిని చూడండి గుత్తులుగా పెట్టారు. ఈ స్టాల్ లో ఢిల్లీ స్పెషల్ షిమ్లా మిర్చి మసాలా పాపడ్. ఈ మిర్చీస్ అన్ని చూస్తుంటే మనకి గ్రేప్స్ గుర్తులుగా ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. ఇది ఫాస్ట్ స్పైడర్ డ్రాగన్ ట్రైన్. ఈ ట్రైన్ కి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ గేమ్ నేమ్ వచ్చేసి డాన్సింగ్ ఫ్లై. ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ గా ఉంటుంది. స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఈ గేమ్ పక్కనే మనకి కొలంబస్ గేమ్ కూడా ఉంది. ఈ గేమ్స్ పక్కనే ఫ్రాంకీ స్టాల్ ఉంది. ఈ స్టాల్లో ఎగ్ ఫ్రాంకీ, వెజ్ ఫ్రాంకీ, చికెన్ ఫ్రాంకీ అవైలబుల్ గా ఉంటాయి. ఇది డాన్సింగ్ ఫ్లై. ఇంతకు ముందు స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తా అన్నా కదా, ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో. ఈ డాన్సింగ్ ఫ్లై అనేది ఇలా రౌండ్ లో కాకుండా ఇలా రివర్స్ లో కూడా తిరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఈ డాన్సింగ్ ఫ్లై గేమ్ ఎక్స్పీరియన్స్ చేశారా? ఈ డాన్సింగ్ ఫ్లై గేమ్ పక్కనే స్మోక్ బిస్కెట్ స్టాల్ ఉంది. ఇది ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్ట్ లో దహీ పాపడి, దహీ పూరి, సేవ్ పూరి, వెజ్ మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ ఫుడ్ కోర్ట్ అయితే అస్సలు ఖాళీగా లేదు, ఫుల్ రష్ గా ఉంది. దీని పక్కనే సునామీ బైక్ రైడ్ ఉంది. ఈ బైక్ రైడ్ చూడడానికి వెళ్ళాలంటే ఇలానే పైకి వెళ్ళాలి. ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం. టికెట్ కాస్ట్ పర్ పర్సన్ 30 రూపీస్. ఇలా పైకి వెళ్తుంటే సునామీ బైక్ రైడ్ కనిపిస్తుంది. ఈ రైడ్ చాలా ఎక్సైటింగ్ గా సూపర్ గా ఉంటుంది. మీరు ఈ బైక్ రైడ్ ఎక్కడైనా చూసారా? ఒకవేళ చూస్తే ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. కాసేపట్లో బైక్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది, అందుకే బైక్ ని రెడీ చేస్తున్నారు. రైడ్ అయితే కంప్లీట్ అయింది, కిందికి వచ్చేసాం. రైడ్ చేస్తున్నంత సేపు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కిడ్స్ గేమ్ ఉంది. చిన్నపిల్లలు అయితే ఈ గేమ్ ని చాలా హ్యాపీగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గేమ్ పక్కనే బ్రేక్ డాన్స్ గేమ్ ఉంటుంది. ఇది కిడ్స్ జంపింగ్ గేమ్. లోపల చూడండి కిడ్స్ అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ దీని పక్కనే లైవ్ లో కాటన్ క్యాండీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది కిడ్స్ గేమ్. కార్స్ అండ్ బైక్స్ ఉంటాయి, నచ్చిన వాటిపైన కూర్చుంటే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్ గా జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏ ఎగ్జిబిషన్ లో అయినా, ఎక్కడ ఎగ్జిబిషన్ లో అయినా జైంట్ వీల్ కు ఉండే డిమాండే వేరు కదా.
ఎక్కడైనా సరే జైంట్ వీల్ కి మాత్రం ఫుల్ క్యూ లైన్ ఉంటుంది. జైంట్ వీల్ ఎక్కాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ఉండే గేమ్స్ అన్ని కలర్ఫుల్ లైటింగ్స్ తో ఫుల్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఈ గేమ్స్ అన్ని చూస్తుంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది, అంత అట్రాక్టివ్ గా అనిపిస్తున్నాయి. ఇక్కడతో మనకి సమ్మర్ ఉత్సవ మేళాలో ఉండే మినీ దుబాయ్, అండర్ వాటర్ వరల్డ్, ఫిష్ టన్నల్, షాపింగ్, ఫుడ్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్, గేమ్స్ అన్ని చూడడం కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం బయటకు అయితే వచ్చేసాం. బయటకు రాగానే చుట్టూ నైట్ టైం వ్యూ అయితే చూడండి, సూపర్ గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి సెక్రటరియేట్, అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడతో ఈ వీడియో కూడా కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.